అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమానికి అతిథులు వచ్చారు. వాళ్ళు ఎవరు అనేది ఈ వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొస్తాను. ఇక్కడైతే ఈ పార్ట్ చూసారా, ఒక పక్క పోయింది. ఇది ఈ చైన్ కట్ అయిపోయింది. ఇది తీసేసి మార్చేయాలి అనుకోకుండా ఈ విధంగా అయిపోయింది. అంటే చాలా రోజులు, కొన్ని సంవత్సరాలు అయిపోయిందిలేండి తెచ్చి. అది తుక్కు పట్టిపోయింది కాబట్టి తీసి మార్చేద్దాం. ఎందుకంటే దీని ఎందుకు చెప్తున్నానంటే, మీ మీద పార్టీ ఇరిగిపోయింది అంటే మీద పడిపోతుందేమో పని, మీరు జాగ్రత్తలు చెప్తారు కదా, దానికంటే ముందుగా నేనే చెప్పేద్దామని. మీరు అడగక ముందు నేనే చెప్పేస్తే బాగుంది. రండి వాటిలో కూడా. బాగుండరా? బాగున్నామ్మా, మీరు బాగుంటారా? అదమ్మా అవి ఇస్తున్నారా? ఇక్కడైతే వంట వర్క్ వాళ్ళే చేస్తున్నారండి. మన వాళ్ళు, మన అభిమానులు వచ్చారు, కోలార్ నుండి వచ్చారనమాట. శాంతమంది అందరికీ బాగా దోచాడు. వాళ్ళైతే వర్క్లు వాళ్ళే చేస్తున్నారు. ఈరోజు మన వాళ్ళకి రెస్ట్. తులసమ్మ వాళ్ళంతా బయట పనులు చేస్తున్నారు. ఈరోజు నేను కూడా బయట పనికి వెళ్తున్నాను. దానికి వాటర్ బాటిల్ పెట్టుకున్నాను. ఏమంటే బయట ఎంట్లో వెళ్తాం కదా, నీళ్ళు దొరుకుతుంది, నీళ్ళు ఎక్కువ తాగితే మంచిది అనిపిందిగా. దానికని నీళ్ళు వాటర్ పెట్టుకొని నేను బయట వెళ్తున్నాను. అందరికీ బాయ్. తోటలోకి అదే వద్దా? నీకు ఎవరు మనసు వస్తే వాళ్ళకి నీకు ఇలానే వచ్చింది. బాగుంది. థ్యాంక్ యూ. ఆరెంజ్ కలర్ అంటే నాకు బాగుంది. ఇప్పుడే ఇచ్చేస్తావా? శాంతం గారు లాస్ట్ మంత్ కూడా నాకు పసుపు కుంకుమ ఇచ్చారండి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మంచిగా భోజనాలు వండి పెట్టి పసుపు కుంకుమ ఇచ్చి సీర పెట్టి పంపించారు. మళ్ళీ ఈరోజు వచ్చారనమాట. వాళ్ళ ఇంట్లో సందర్భాన్ని బట్టి వచ్చి ఈ రకంగా వంట వరపు చేసి మన ఆశ్రమవాసులు కథ భోజనాలు వడ్డించి, ఇంకా అదేవిధంగా నాకు కూడా ఈ రకంగా పసుపు కుంకుమ తెచ్చారనమాట. దానికి చెప్తున్నాను, నేను అదే పని అయినా నీకే అన్నట్లుగా అంటున్నాను. ఇంకోటి ఏమంటే శాంతమ్మ నేను సరదాగా మాట్లాడుకుంటాము, ఎవరు తప్పుగా భావించద్దండి. మాదైతే యూట్యూబ్ కలిపిన బంధం అబ్బా, గట్టి బంధం. మీరందరూ కూడా బ్లెస్ చేయండి మేము ఇలాగే ఉండాలని. అట్లా పెట్టుకోండి, నేను ఫోటో తీసుకోవాలి. అలాగే పెట్టుకోండి. ఫ్రెండ్స్, మేమైతే కామెడీగా మాట్లాడుకుంటాం నేను శాంతమ్మ. ఎవరు తప్పుగా అనుకోవద్దండి. ఏం శాంతమ్మ? మా వదిన నేను ఇద్దరు బాగా మాట్లాడుకుంటాను. దేవుడు ఇచ్చింది మరదాలు. ఏమంటే భగవంతుడు కలిపిన బంధం. మా ఆడబిడ్డ పూలో నేను ముసుకోవాలని కుడుతుంది. అది నీ తల్లకు రావాలని 2-3 ప్లాస్టిక్ పూలు ఎత్తి నేను పెట్టించుకుంటున్నాయి. తీసుకుంటా ఉంటాను ఇప్పుడు దింట్లో. ఆ దిండ్లు తీసుకొని కాడ 2:30 రాత్రి 2:30 లేచిండేది నేను. రావద్దా ఇంత దూరం మొబిల్నా వచ్చి వంట చేసి పెట్టేసి